Thank you. Hi, hello and welcome to Rarandoi Veduka Cheddam, powered by Triplex Detergent Soap. తరాలు మారినా తలపతులు మారినా ప్రేమదే జయం ప్రేమికులదే విజయం అంటూ ఒక జంట ఒకటవుదాం అనుకున్నారు. పెద్దలు కూడా అంగీకరించారు. మరి ప్రేమ నుంచి పెళ్లి పీటల దాకా జరిగిన వాళ్ళ ప్రయాణం ఎలా ఉండబోతోందో ఈ రోజు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. రెండు కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ జంటను కూడా ఇక్కడికి ఆహ్వానిద్దాం. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ నరేష్ అండ్ మల్లిక. అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం, అందుకే నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం. అందమైన భావం అందులో నువ్వు మొదటి అక్షరం, అందుకే నీకు సాగుతోంది చిన్ని పాదం. ఓ చలి అనాకలి నీ నవ్వులేది బావళి, పేరుకే నిన్నది ఊపిరేనువే మరి. చందమామనెవ్వరైనా పట్ట పగలు చూడగలర నిన్ను నేను చూసినట్టుగా. అందమైన లోకం అందులో నన్ను అద్భుతం, అందుకే నిన్నే వెల్కమ్ 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 వెల్కమ్. సూపర్, చాలా బ్యూటిఫుల్ గా డాన్స్ చేశారు. థ్యాంక్ యూ. ఆవిడ బాగా చేశారా, మీరు బాగా చేశారా? నేను నేర్పిస్తే తను చేసింది. ఇద్దరి కాంబినేషన్ చూడగానే తెలిసిపోతుంది. సో ఎలా పరిచయం ఇద్దరికి? కాలేజ్ మేట్స్, ఇద్దరు క్లాస్మేట్స్. ఓకే, మామూలుగా మాట్లాడుకోవడం మామూలుగానే ఉండేదా? మామూలుగానే ఉండేది స్టార్టింగ్ లో. స్టార్టింగ్ లో తర్వాత సెకండ్ ఇయర్ లో లవ్ స్టార్ట్ అయింది. ఓ నో. ముందు మీరు అప్రోచ్ అయ్యారా, ముందు ఆయన? ఆయనే అప్రోచ్ అయ్యారు. ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పంపించారు ఫస్ట్. ఇద్దరు ఎవరు బాగా చదువుతారు? నేనే. నేను చదివిపిస్తుండే పక్క నుండి. ఆవిడ పుస్తకాలు చదువుతున్నారు, మీరు ఆవిడ చదివారు అంతే, అంతకంటే ఏం లేదు. ధైర్యం చేసి ముందు మీరే చెప్పారా? అవునండి, నేనే చెప్పాను. సెకండ్ ఇయర్ లో ఏప్రిల్ వచ్చింది. అప్పుడు తను నాకు ప్రపోజ్ చేసినారు. చేసినప్పుడు కొంచెం టైం తీసుకొని ఎస్ చెప్పినాను. ఏప్రిల్ లోనే ఎస్ చెప్పినాను. ఎస్ చెప్పిన తర్వాత ఏప్రిల్ ఫుల్ అన్నారు. డౌట్ వస్తే ఏప్రిల్ ఫుల్ అనాలి. ఆవిడ ఎస్ చెప్పాక ఏప్రిల్ ఫుల్ అన్నారు ఎందుకు? ఫోన్ చేద్దామని ప్రపోజ్ చేశారు యాక్చువల్లీ, కానీ అలా కనెక్ట్ అయిపోయింది. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరిగిందంటే నెక్స్ట్ మేలో మళ్ళీ చెప్పినారు. మేలో మళ్ళీ లవ్ అనేది ఒక ఫీలింగ్, ఇట్లా ఆడుకోవడానికి కాదు అని నేను చెప్పినాను. చెప్పిన తర్వాత లేదు నేను నిజంగానే లవ్ చేస్తున్నాను అంటే, తర్వాత కొంచెం టైం తీసుకొని, నా క్లాస్మేటే కాబట్టి తన బిహేవియర్ క్లాస్ లో ఎట్లుంటది, ఫ్రెండ్స్ తో ఎట్లుంటది నాకు తెలిసిపోతుంది కదా. ఆయన్ని ప్రపోజ్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేశారా, ముందు నుంచి ఏమైనా అబ్జర్వ్ చేశారా? ముందు నుంచి అసలు నాకు ఏ ఫీలింగ్స్ లేవు. అసలు ఆ ఏప్రిల్ వచ్చింది నన్ను లవ్ సో మేడం గారికి ఇష్టమైన రంగు పింక్. పింక్. ఎస్. ఇష్టమైన ఫుడ్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఓకే, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర. ఆయనకి ఇష్టమైన హీరోయిన్? హీరోయిన్ నేనే. చూడ్డానికి అనుకున్నా, నిజంగానే అమ్మాయి కూడా అయితే ఆయన. అసలు కాదు, అసలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్
ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడడానికి అమాయకంగా కనిపిస్తాడు కానీ మనం ఏదైనా మాట్లాడుతుంటే ఎక్స్ట్రా పంచెస్ వేస్తాడు. తిన్నావా అంటే తినలేదు నువ్వు పెడతావా, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా పంచెస్ వేస్తే నాకు అస్సలు నచ్చదు. అట్లనే మాట్లాడతాడు. ఇంట్లో కూడా అంతే. ఏప్రిల్ మే లో కూడా ఇలాగే ఉండేనా? అప్పుడు ఇట్లా లేకుండా ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్లా తయారయ్యారు. అదే అంటున్నామా, అందుకే ఏప్రిల్ మే లో అబ్బాయిలు ఎప్పుడు అలా ఉంటారమ్మా. ఇప్పుడు ఏప్రిల్ మే లోనే అలా ఉంటారు. బట్ వండర్ఫుల్, యూ బోత్ మేక్ ఏ వండర్ఫుల్ పేర్. అండ్ ఈ రోజు 2 కుటుంబాలు ఇక్కడికి వచ్చారు Yes. మీతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి. సో వెల్కమ్ మీ అందరికి కూడా. థ్యాంక్ యూ. ఈ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకునే ముందు అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుదాం ఫస్ట్. ఎస్. బ్యాక్ టు పొజిషన్స్. మగ పెళ్లి వారందరూ ఇటు, ఆడపెళ్లి వారందరూ ఇటు. సో ఫ్యామిలీ అన్న తర్వాత డిఫరెంట్ ఎమోషన్స్ తో ఉంటారు అండ్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తో ఉంటారు. పండగలు వచ్చినప్పుడు, ఇంట్లో అందరు కలిసినప్పుడు, ఆదివారం పూట, రోజు పని చేస్తున్నప్పుడు, పొద్దున వంట చేసేటప్పుడు, ఇలా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్లు ఉంటాయి. కాబట్టి మీ ఫ్యామిలీలో కూడా ఉంటాయి ఎక్స్ప్రెషన్. Yes. ఇప్పుడు నేను ఎక్స్ప్రెషన్ గురించి చెప్తాను. Okay. ఆ ఎక్స్ప్రెషన్ ఎవరికి సూట్ అవుతుందో మీరు చెప్పాలి. ఓకే. ఓకే సో ముందుగా గురుగారితో స్టార్ట్ చేస్తాను. ఓకే. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ రౌద్రం. రౌద్రం అంటే కోపం లాంటిది. అంటే చూడ్డానికి పైకి కోపంగా ఉన్నా లోపల మనిషి చాలా కూల్. బట్ ఎక్స్ప్రెషన్ మాత్రం ఫేస్ ఎప్పుడు కోపంగా ఉంటుంది. ఓకే. బట్ లోపల మాత్రం కూల్. కూల్. ఎవరై ఉండొచ్చు? బావా. మీ బావ. అవును. అవుతున్నారు కదండి ఆయన. చూడండి, మీరు చెప్తే నవ్వుతున్నారు ఇప్పుడు. ఓ నేను చెప్తే నవ్వుతున్నారా ఇప్పుడు? మామూలుగా అయితే ఎక్స్ప్రెషన్ మామూలుగానే అంటాడు. బావా చిల్ బావా. ఏం చేస్తుంటారు సార్ మీరు? సూపర్వైజర్ చేస్తాను. ఓ అందుకే సూపర్వైజర్ కాబట్టి ఎప్పుడు సీరియస్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అన్ని సరిగ్గా జరుగుతా లేదా కంట్రోల్ అండర్ కంట్రోల్ లో ఉండడం కోసం. సో గురువు గారు, ఇప్పుడు రౌద్రానికి సంబంధించిన ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్ మీరు ఇస్తే చాలు మా. ఓకే, మీ ఉద్దేశంలో రౌద్ర ఎక్స్ప్రెషన్ చెప్పండి ఒకసారి. నేచురల్ గా ఉంది, చాలా నేచురల్ గా వచ్చింది. అవును. అలవాటు కదా. Yes. సరే, ఇప్పుడు మా తరఫు నుంచి ఎలా వస్తుంది చూద్దాం ఎక్స్ప్రెషన్. రౌద్రము. ఆ ఎక్స్ప్రెషన్ ఒక్కసారి ఇవ్వండి సార్. మైక్ తీసేసి పళ్ళు మీరు అన్నారు కానీ ఆయన పాప దాంట్లో కూడా నవ్వుతాడు. రౌద్రంలో కూడా నవ్వగలిగిన ఏకైక వ్యక్తి. సూపర్, థ్యాంక్ యూ. సో ఇటు సైడ్, మీ సైడ్ ఏ ఎక్స్ప్రెషన్ వస్తుందో చూద్దాం. భయానకం. ఎస్, అంటే వాళ్ళకి పాపం భయం ఎక్కువ. కొంచెం భయపడతారు, నెమ్మదస్తులు. లేదా అవతల వ్యక్తిని భయపడతారు. అవతల వ్యక్తిని భయపెడతారా? అవతల వ్యక్తిని భయపడితే ఎవరు, వాళ్ళు ఎక్కువ భయపడితే ఎవరు? అవతల వ్యక్తిని భయపడేది మా అన్న. మీ అన్న. ఓకే, పాపం భయపడేది మా వదిన. వదిన. ఇద్దరు నుంచండి ఒకసారి. అన్న వదిన నుంచండి. సార్ మీరు భయపెట్టే బ్యాచ్ అవునా? కాదండి. కాదా? భయపెట్టే బ్యాచ్ కదండి. మామూలుగా ఉంటారు అంతే. ఎప్పుడైనా ఇంట్లో మామూలుగా ఉంటారు. మామూలుగా బయట సో మీకంటూ భయాలు ఏమైనా ఉన్నాయా? భయాలంటే ఏం లేవండి. అంటే వంట చేస్తారా మీరు? రాదండి, చేయరండి. రాదు. గిన్నెల్లో మీరు ఎప్పుడైనా? రోజు తొంతుండండి. బట్టలు ఎప్పుడైనా ఉతికిరా? లేదండి, ఉతకలే ఇప్పటివరకు. లేదండి. పోనీ వర్షం పడుతుంటే ఆరేసిన బట్టలన్నీ లోపలికి ఎప్పుడైనా తెచ్చిరా? తెచ్చారండి. ఇల్లు క్లీనింగ్ కానీ ఇవన్నీ? అలాంటివి ఏం లేవండి. సో మీకు భయం పెట్టాల్సిందే మీరైతే. అంతమందిని కంట్రోల్ చేయాలంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. Yes. గ్యారంటీ సార్, గ్యారంటీ. మాత్రం మీరు భయపెట్టాల్సిందే, డౌట్ లేదు. మేడం గారికి మైక్ ఇవ్వండి. వెరీ గుడ్. ఒక పాట పాడండి మేడం. నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా, ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా. సూపర్ అమ్మా. మీరు పాట పాడడం కాదు కానమ్మా, మొత్తం ఉన్న 40 మంది అపశృతిలో చప్పట్లు కొట్టారు చూడు, అది హైలైట్. బాబా ఏం భజన అండి. ఆయన భయానికి క్లాప్స్ కొట్టారు వాళ్ళందరూ. ఎంత భయానకంగా క్లాప్స్ కొట్టామంటే మనం. ఇప్పుడు
ఆ ఎక్స్ప్రెషన్ ఒకసారి ట్రై చేద్దాం మనం. హలో, కేజీ ఉప్పు ఉందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. మాస్టరు, మీ సైడ్ ఏ ఎక్స్ప్రెషన్ వస్తుందో చూద్దాం. హాస్యం. 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 హాస్యం ప్రవీణ్. అయ్యో, ఆయన ఏంటి కామెడీ పీస్ అంటున్నారు మీరు? కామెడీ అవునా సార్? మీ పేరు? ప్రవీణ్. ప్రవీణ్, మీరు నుంచోవద్దు సార్. మీరు నుంచుంటే రూప్ తగ్గుతున్న డౌట్ కూడా. మీరేం చేస్తూ ఉంటారు? అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్. ఓ వెరీ గుడ్. ఏమవుతారు? బ్రదర్. బ్రదర్. ఓన్ రెంట్. 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 ఓ వెరీ గుడ్. కజినా? ఓ వెరీ గుడ్, సూపర్. సో ఎందుకు ఆయనకి హాస్యరసం ఇచ్చారు మీరు? ఆయన ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు అందరిని. అంటే జోక్స్ చేస్తూ ఉంటారు? జోక్స్ బాగా చేస్తుంటారు. సరదాగా ఉంటారు. సరదా. ఫంక్షన్ అన్నిట్లో హడావిడి ఆయనే ఉంటుంది ఎక్కువ. ఎక్కువ ఆయన. వెరీ గుడ్ సార్, జోక్ చెప్పరా? యాక్చువల్ గా ఒక క్లాస్ లో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉన్నప్పుడు టీచర్ అడుగుతుంది, ఫ్యూచర్ లో మీరు ఎవరెవరు ఏమేమి అవుతారని అడిగినప్పుడు ఒక్కొక్కరు అడిగినప్పుడు రాజు నువ్వేమవుతావు అంటే కలెక్టర్, ఇంకోటి డాక్టర్ అట్లా చెప్తుంటాడు. ఈ అబ్బాయి రామ్ అంటాడు, మేడం ఫాదర్ కి చాలా ఆస్తి ఉంది, నేనేమి అవ్వాలని లేదు, 4 పిల్లలకి తండ్రి అవ్వాలనుకుంటున్నా అంటాడు. సారీ. తర్వాత అలాగే పక్కన అమ్మాయి దగ్గరికి వెళ్తాడు, నువ్వేమవుతావు సీత అంటే, మేడం నా ఫాదర్ కి కూడా చాలా ఆస్తి ఉంది, నేను అదే 4 పిల్లలకి తల్లి అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ గురుగారు. ఎక్స్ప్రెషన్ మర్చిపోయారు. వచ్చింది మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మీ ఫ్యామిలీ వైపు వెళ్దాం. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ బీభత్సం. వీళ్ళు ఏం చేసినా బీభత్సంగా ఉంటుంది. అసలు అంటే వీళ్ళ హడావిడి మామూలుగా ఉంటది అనమాట. బీభత్సం ఎవరు? చిన్న బావా. చిన్న బావా ఎక్కడున్నారు ఆయన? ఆయన ఎంత ప్రశాంతంగా ఉన్నారు చూడండి. చూడడానికి అలా ఉంటారు. ఎంత శాంతియుతంగా ఉన్నారు ఆయన. సార్ ఏంటి సార్ బీభత్సం అంటున్నారు వీళ్ళు? బీభత్సం ఏం లేదండి, మామూలుగానే ఉంటాను. మామూలుగా ఉంటారు, బీభత్సం ఏం లేదు. ఏదన్నా సరే ఇప్పుడు ఈరోజు షోకి వస్తున్నాం కదా, 12 o'clock లేచిరు, ఇంకా 4 అయిందా లేవాలి, షూటింగ్కి వెళ్ళాలి, మళ్ళీ 1 o'clock లేచిరు, ఇంకా 4 అయిందా, అట్లా ప్రతి ఎవ్రీ గంటకు లేస్తున్న షో అయిందా ప్రతి దానికి అది నా మీద ఉన్న అభిమానం సార్. అభిమానం. దాంట్లో బీభత్సం ఏముంది ఏ పాపం? ఫంక్షన్ అయినా సరే బాగా హడావిడి చేస్తారు. అవునా? ఎస్. అలా కాదు, కావాల్సి వస్తే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా. నేను ఒక క్లాసికల్ సాంగ్ పెడితే ఆయన క్లాసికల్ డాన్స్ చేస్తా. అది బీభత్సం. గురుగారు మీరు రండి సార్. సూపర్ సార్, సూపర్ సార్, సూపర్. ఒకసారి గట్టిగా చెప్పండి, కమాన్. ఇదే బీభత్సం అంటే. ఆ డాన్స్ కూడా అంతే బీభత్సంగా వచ్చింది. ఆ ఎక్స్ప్రెషన్ చూసారా? మీ డాన్స్ తర్వాత ఆయన ఎక్స్ప్రెషన్ ఒకసారి చూడండి సార్. ఆ ఎక్స్ప్రెషన్ ఒక్కసారి ట్రై చేద్దామా? థ్యాంక్ యూ. ఓకే, వన్ లాస్ట్ వన్. ఇదైతే రెండింటికి కామన్ గా చూద్దాం, ఒకవేళ ట్రై చేద్దాం. రైట్? శాంతం. బాగా శాంతియుతంగా, సౌండ్ చాలా తక్కువగా వచ్చే వ్యక్తులు ఎవరు? గణేష్. బ్రదర్. ఇటు సైడ్ అయితే, ఇటు సైడ్ అయితే, అటు సైడ్ అయితేనా? అటు సైడ్ ఎవ్వరు శాంతియుతంగా అడగండి. ఏంటి అసలు ఆగొచ్చు కదా.
ఏం ఇంత టైం తీసుకుంటారేం అంటే అంటే అంత శాంతమూర్తులు అన్నమాట మా వాళ్ళు. ఎవరబ్బా అంతకంటే శాంతమూర్తులు అని ఆలోచిస్తారు. భలే కవర్ చేశారు. ఓకే, మీ ఉద్దేశంలో ఎవరు శాంతియుతంగా ఉంటారు? విజయ్ గురుగారు, పాపం మీరు శాంతియుతంగా ఉంటారు అనుకుంటున్నారు వీళ్ళంతా. అలానే ఉంటాను నేను. ఇంత అమ్మాయి కూడా ఏంటి సార్ ఈయన? మా మామ అమాయకుడు ఏం కాదు. చూసిరా? ఓకే, ఈయన కోసం దాన్ని మార్చుకుందాం మీనింగ్. ఓకే. శాంతియుతంగా అంటే కామ్ గా, ఎవ్వరికి తెలియకుండా తను చేసే పని తను చేస్తాను. అవునా సార్? ఓకే, అది కరెక్ట్. మ్యారీడా? Yes. ఓ వెరీ గుడ్. అయితే గ్యారంటీ శాంతియుతంగా ఉంటుంది. డౌట్ లేదు, ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇగో కొత్తగా ఎక్స్పీరియన్స్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సార్ దీనికి తగ్గ ఎక్స్ప్రెషన్ ఏంటో చూద్దాం సార్. ఓకే అమ్మాయి, ఇప్పుడు ఇటు సైడ్ వాళ్ళకి ఎవరికి ఇస్తారు? భాగ్యక్క. ఇంట్లో గొడవలకి మీరు ఏమైనా తీర్పు చెప్తారా? నేనే గొడవ చేస్తుంటా. ఈవిడే గొడవ చేస్తుంటే ఈవిడికి శాంతమైన ఎక్స్ప్రెషన్ ఈవిడికి ఇచ్చారేంటి? అంటే యాక్చువల్ గా ఇంట్లో గొడవ చేసేమో, కానీ బయట మాత్రం శాంతియుతంగా ఉంటది. తన పదేదో తను ఓహో, చేసుకొని పోతది. వెలిగిచ్చేసి వచ్చేసి కాము. ఓకే, అర్థమైంది మేడం గారు. సో ఇప్పుడు మీ తరఫు నుంచి ఆ ఎక్స్ప్రెషన్. ఆ చిన్నపిల్లల్ని భయపెట్టేది కాదమ్మా. శాంతం. అయ్యయ్యో, ఎవరిని చూస్తే నిజం అనుకుంటారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. కూర్చోండి. సో వండర్ఫుల్, మీ ఇద్దరు కూడా థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్. సో వీళ్ళ గురించి తెలుసుకున్నాం. మరి మీ ఇద్దరిలో ఎవరిది అప్పర్ హ్యాండ్ ఇంట్లో? నాది. అందుకనే నేను హైట్ ఉన్నా కదా. ఓ అలా అప్పర్ హ్యాండ్ అనుకుంటారా? పాపం కనీసం అలానే ఉండాలి కదా. పిచ్చివాడు. అయ్యో, ఎలా బతుకుతావు ఈ ప్రపంచంలో? ఆడాళ్లతో డ్రామా అరుచెయ్యొద్దు రామాబా. ఓకే, అంటే ఇద్దరిలో ఒకవేళ అలకలు కానీ చిన్న చిన్న ఫైట్లు ఏమైనా కంపల్సరీ కామన్ అవి? Yes. ఎవరు ముందు సారీ చెప్తారు? తనే ముందు సారీ చెప్తారు. కాకపోతే నా సారీ స్టైల్ ఎట్లుంటది అంటే, ఒక లెటర్ ఇచ్చి నేను సారీ చెప్పడం, లేకపోతే నాకు ఏదైనా అవసరం ఉంటే తనకు ఒక లెటర్ రాసి పెట్టి ఇస్తాను ఈ అనమాట. జనరేషన్ లో లెటర్లు రాస్తారా? ఎస్. ప్రస్తుతం ఏమైనా లెటర్లు రాశారా? తీసుకొచ్చాను. ఏంటి ఇక్కడ కూడా? ఎస్. ఏం తీసుకురండి సార్. అయ్యా, చదవాలా? తెలుగు లెటర్ ఇంగ్లీష్ లో రాసిర్రు. రెడీ, స్టార్ట్ సార్. వార్తలోని ముఖ్యాంశాలు. దిస్ లెటర్ ఈస్ ఫర్ మై హార్ట్. ప్రియాతి ప్రియమైన నాని, ప్రేమతో నీ మల్లిక. థ్యాంక్ యూ సో మచ్ నాని ఫర్ కమింగ్ టు ఇన్ మై లైఫ్. అండ్ సారీ నాని, నిన్ను నేను ఏమైనా హర్ట్ చేసి ఉంటే నీతో ఒక మాట చెప్పాలని ఉంది నాని. నాకు చెప్పాక నవ్వొద్దు. నువ్వు ఓకేనా? నువ్వు నన్ను ఇంత బాగా చూసుకుంటావని మా అమ్మలాగా చూసుకుంటావు. థ్యాంక్ యూ నాను, అంతా బాగా చూసుకున్నందుకు. ఇంకా నన్ను ఈసారి నా బర్త్డేకి ఒక సర్ప్రైజ్ పార్టీ కావాలి అండ్ మంచి గిఫ్ట్ కూడా. అండ్ నాని ప్లీజ్ కొంచెం నేను చెప్పినట్టు విను. నేను ఏం చెప్పినా అది మన మంచి కోసమే. లవ్ యూ నాని. నీకోసం ఒక చిన్న కవిత రాశాను, చదివాక నవ్వకు. ఓకేనా? రెడీ, ఇప్పుడు కవిత వస్తుంది. పిల్లలందరూ జాగ్రత్త, పెద్దవాళ్ళు పట్టుకోవచ్చు. ఇప్పుడు పిల్లలందరూ రెడీ. కవిత. ఈ ప్రపంచం అంతా ప్రేమ అయితే నిన్ను చూసే ఈ లోకంలో నేనే. నిన్ను తాకే గాలి ఊపిరే, క్షణమైనా గడవదు నిన్ను తలవనిదే. వెన్నెలకైనా ఉంటుందా నీ అంత చల్లని మనసు. లవ్ యూ మై హార్ట్. ఉమ్మ. నోట్లోన వేలు పెడితే అస్సలు పొరకన్నట్టు, బూట్లోన బెల్లం ముక్క మింగేసి ఎరగనట్టు. ఇంత అద్భుతమైన కవిత నేను ఇప్పుడు ఎప్పుడో వింటా అనుకోలేదు. అయ్యో, వెరీ గుడ్, సో స్వీట్, సూపర్. అండ్ ఇది చాలా స్పెషల్. సో ఆల్వేస్ హ్యాండ్ రిటర్న్, మన చేత్తో రాసే ఆ లెటర్స్ Yes. ఆల్వేస్ స్పెషల్ ఉంటాయి. Yes. అండ్ ఈమెయిల్ చాటింగ్ నడుస్తున్న ఈ జనరేషన్ లో దిస్ ఇస్ గోన్ బి వెరీ బ్యూటిఫుల్, వండర్ఫుల్. ఓకే, నేను కూడా తన కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను. Hey, wow. మంచి కవిత రాసినందుకు. ఇంత మంచి కవిత రాసినందుకు వండర్ఫుల్. ఇది అక్కడ పెట్టేసి ఆ గిఫ్ట్ తీసుకొచ్చేది. ఇప్పుడు ఆయన మీకోసం ఒక పాట పాడుతూ ఈ గిఫ్ట్ మీకు ఇస్తారు. ఓకే. ఎలా ఉంది? Yes, ఓకే కదా? super. రెడీ. ఇప్పుడు గేట్లు అవన్నీ వేసేయండి రా.
నీ జతగా నేనుండాలి, నీ అడుగులో నేనుండాలి. ఏమిటి సార్ ఉప్పు కప్పురం పద్యాలు చెప్తారు? ఇలా పట్టుకోండి. ఓకే. ఒక కాలు మీద ఇలా. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. పాట 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 నీ జతగా నేనుండాలి, నీ అడుగులో నేనుండాలి. ఉండాలి. వెరీ గుడ్, పాడే. అండ్ నేను కూడా తన కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, అది ఇచ్చిన తర్వాత చూపిస్తాను గిఫ్ట్ ఏంటో. రెండు ఓకే సార్? Yes. ఓకే, రెడీ, తీసుకోండి. గిఫ్ట్ ఊరికేనే ఇస్తారా? పాట మరి గురువు గారు మోకాల మీద ఇలా కూర్చుని ఇంత రొమాంటిక్ గా పాట పాడారు. అండ్ మీరు కూడా పాట పాడతారా? తుచ్, ఒప్పుకోం. మీరు ఆయన ఎత్తుకుని ఇలా రౌండ్ తిప్పాలి. ఎవరైనా ఒకరు వచ్చి ఎత్తుకోండి నన్ను, పాట పాడుతుంది. ఓ పని చేద్దాం, మీరు ఎత్తుకోండి, ఆవిడ పాట పాడుతుంది. పాట ఆపేంత వరకు మీరు దింపకూడదు. ఓకే ఓకే, రెడీయా? రెడీ. It's a family party. It's a family party. It's a family party. ఇప్పుడు పాడమ్మా, పాట పాడు. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో Family song అనుకుంటా. నేనుండాలి, నీ కథగా నేనే మారాలి, నీ నీడై నే నడవాలి, నీ నిజమై నే నిలవాలి, నీ ఊపిరి నేనే కావాలి. సూపర్. వదిలితే పాట అంతా అయిపోయేలాగా నాకు అర్థమైంది విషయం. మీ గిఫ్ట్స్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మీకు 10 seconds టైం ఇస్తా. 10, 9, 8, 7, 6. 5, 4, 3, 2, 1. It's my luckam time. It's my luckam time. స్కూటర్ మీద రైడ్కి వెళ్తామా? ఓ వెరీ గుడ్. సో అండ్ ఇట్స్ వస్తున్నాం. రాధాకృష్ణ. బ్యూటిఫుల్, సూపర్ సూపర్. మీ గిఫ్ట్లు మీరు దాచేసుకోండి. కానీ దానికంటే ముందు మీ చేతిలో అయితే గిఫ్ట్లు ఉన్నాయి. ఒకరికొకరు మీరు గిఫ్ట్లు ఇచ్చారు. బట్ నేను కూడా ఒక గిఫ్ట్ కొన్నాను. అండ్ అది లారీలో వస్తుంది. సో ఆ గిఫ్ట్ ని ఎవరో ఒకరి చేతుల మీదుగా అందించాలి వీళ్ళిద్దరికి. అది ఈ ఫ్యామిలీ మెంబర్స్ చేతుల మీద ఇప్పిద్దామా, లేకపోతే వీళ్ళ చేతుల మీద ఇప్పిద్దామా? చేతుల మీద. ఇచ్చాడా? అంటే ఎవరి సైడ్ ఎక్కువ సౌండ్ వస్తే వాళ్ళ చేతి ఇప్పిద్దాం. రాలేదు, ఇటు సైడ్ వచ్చిందా? బట్ ఇలాగా తేల్చేది. ఓ పని చేద్దాం, వీళ్ళకి ఒక గేమ్ పెడదాం. మగ పెళ్లి వారు వేసేసి ఆడపల్లి వారు ఒక గేమ్ పెడతా. ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారో ఆ ఫ్యామిలీ చేతుల మీదుగా వీళ్ళిద్దరికి ఒక పెద్ద గిఫ్ట్. రెడీయా? ఓకే, లెట్స్ ప్లే. ఈ ఆట ఆడడానికి మీ ఫ్యామిలీ నుంచి 3 కపుల్స్ కావాలి. ఓకే. అండ్ మీ ఫ్యామిలీ నుంచి 3 కపుల్స్. ఓకే. సో ఇట్ సైడ్ నుంచి 3 జంటలు, ఇట్ సైడ్ నుంచి 3 జంటలు సిద్ధంగా ఉన్నారు. సో మేడం గారు మీరు ఇటు రండి, గురువు గారు మీరు ఇటు ఉండండి. జాగ్రత్త గేమ్ చూడండి. మీ వాళ్ళు 3 ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు, వీళ్ళ 3 బయలుదేరి వెళ్తారు. ఖాళీగా ఉన్న లెగ్ మామూలుగానే వేసుకోవచ్చు. కట్టేసి ఉన్నాయి మీకు ఒక్కొక్క లెగ్ మీ పార్ట్నర్ తో. సో కట్టి ఉన్నది లెగ్ మాత్రం ఇద్దరు ఒక మాట అనుకుని అడుగు ముందుకేయాలి, అయితే పడతారు. ఓకే, వెరీ గుడ్. పడినప్పుడు జాగ్రత్త, ఫ్లోర్కి ఏం కాకూడదు. మీరు వెళ్లే దారిలో బెలూన్ తీసుకుని వెళ్తారు. మీ ఒక్కొక్కరికి బెలూన్ ఇదిగో మీ టీం కెప్టెన్ ఇస్తారు. ఇటు సైడ్ మీ అందరికి ఒక్కొక్క బెలూన్ మీ టీం కెప్టెన్ ఇస్తారు. అయ్యో చేతులు నొప్పి పెడతాయి, బెలూన్ పట్టుకోకూడదు. షోల్డర్ టు షోల్డర్. ఓకే, మీ ఇద్దరి మధ్యలో బెలూన్ ఉండాలి. అండ్ మీరు నడుస్తారు. మధ్యదారిలో ఎక్కడ బెలూన్ పడిపోయినా మీ టీం కెప్టెన్ పరిగెత్తుకుంటూ వచ్చి మీకు బెలూన్ ఇస్తారు. అండ్ చివరి దాకా వెళ్ళి ఆ బ్లూ లైన్ దాటాక మీ ఇద్దరి మధ్యలో ఉన్న బెలూన్ ని తీసి ఆ పెద్ద బొచ్చులో వేయాలి. కెప్టెన్ గారు 3 బెలూన్లు ఇటు ఇవ్వండి. కెప్టెన్ గారు 3 బెలూన్లు ఇటు ఇవ్వండి. రెడీ? 3, 2, 1, go. It's a family party.
10, 9, 8, 7. సో ఎవరు గెలిచారు ఏంటి ఎన్నెన్ని బెలూన్స్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాయి అనేది కౌంట్ చేసే ముందు ఇంత కష్టపడి మీరు ఆడినందుకు ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. హైలైట్ ఏంటంటే 6 కాంబినేషన్స్ లో ఉన్నారు కాబట్టి ఇలా ఉండగానే మీరు డాన్స్ చేస్తే ఎలా ఉంటుందని నాకు ఐడియా ఉంది. మ్యూజిక్. సూపర్. ఆడపల్లి వారు మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి 18 బుడగలు తీసుకెళ్లారు. బట్ మనమే గెలుస్తున్నాం. మగపల్లి వారు ప్రయత్నం చేశారు, అక్కడ దాకా వెళ్ళారు, మధ్య మధ్యలో పడిపోయి వాళ్ళ కెప్టెన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అందించారు. కానీ మీరు మాత్రం 26 బుడగలు తీసుకెళ్లారు. కంగ్రాచులేషన్స్, మీరే వినర్స్. It's my luckam time. It's my ఓకే, సో మగపల్లి వారి చేతుల మీదుగా గిఫ్ట్. అసలు విషయం ఏంటంటే ఇలాంటి ఓ వేడుక జరుగుతున్నప్పుడు ఆట పాట ఉండాలి కంపల్సరీగా. ఆట అయితే ఆడాం, పాటలు అయితే పాపం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పాడారు, డాన్స్లు అయితే వాళ్ళిద్దరు చేశారు. కానీ మిగతా మా బ్యాచ్ వాళ్ళు ఎవరు డాన్స్ చేయలేదు, పాటలు కూడా పాడలేదు కదా. అవును. అండ్ అలాంటి ఎంటర్టైన్మెంట్ లేకుండా ఎలా చేస్తాం మనం? అందుకే మన ఈ వేడుకలో ఇప్పుడు గానా బజానా మొదలు పెడదాం. రైట్, ఇందులో పాటలు ఉంటాయి, డాన్సులు ఉంటాయి, అన్నిటికంటే ముఖ్యంగా అపోజిషన్ టీమ్ కి మనం టాస్క్లు కూడా ఇవ్వచ్చు. Yes. సో రెడీయా? Yeah. రెడీ. సో లెట్స్ బిగిన్ గానా బజానా. ఓకే, సో వెల్కమ్ టు గానా బజానా. ఇప్పుడు మనం గ్యారంటీగా పాటలు పాడాలి, అండ్ పాటలు పాడిన తర్వాత గ్యారంటీ డాన్స్ కూడా చేయాలి. సో 2 కెప్టెన్లకి బోర్లు ఇచ్చారు, అదే మీకు బజర్. స్క్రీన్ మీద ఇప్పుడు ఒక సెలబ్రిటీ పిక్చర్ వస్తుంది. ఆ పిక్చర్ చూసిన తర్వాత మీకు ఏ పాట గుర్తొస్తే ఆ పాట పాడాలి. అండ్ మీకు రాబోతున్న సెలబ్రిటీలు అందరూ మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు. రెడీ, ఫస్ట్ పిక్చర్. ఆడపిల్లి వారు విజిల్ వేశారు. చిన్ని 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 అయిపోయింది, టైం అప్ కదా, టైం అప్. చిరు 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 చిందెలు మనసు వేగనే చిటి 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 ఊహలు ఎదలో రేగనే. ఏం చెయ్యను ఏం చెయ్యను తొలి చూపు నీ వైపే తొలి వరకు నీతోనే ఈ మాట నాలో రాయనే. సూపర్, వండర్ఫుల్. మనం కొంచెం రెడీగా ఉండాలి ముందే. ఓకే, నెక్స్ట్ పిక్చర్. సాంగ్ ప్లీజ్. నా చెలి రోజావే నాలో ఉన్నావే ఇంకేంటి గట్టిగా పాడనా? కళ్ళల్లో నువ్వే కనుమూలు ఆ, ఎదలో నిన్నేవే కనిపించావో? కరుణించావో. అందించావో. రైట్ ఆన్సర్. మీకు కూడా 1 పాయింట్ వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు మీరు అపోజిషన్ టీమ్ కి టాస్క్ ఇవ్వచ్చు. మామయ్య అత్తమ్మ డాన్స్. ఐ లైక్ ఇట్. సూపర్. నెల్లూరి నెరజాడా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం చూసుకోవే నీ అంద
అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే వండర్ఫుల్ వండర్ఫుల్ గట్టిగా చెప్పండి కమాన్. గురువు గారు వద్దు వద్దు అని అసలు అందరు మొత్తం వెల్ డన్. థ్యాంక్ యూ ఇద్దరికి, థ్యాంక్ యూ సో మచ్. సో రెండు టీంలకి 1-1 పాయింట్ వచ్చారు. సో ఇక మిగతా వాళ్ళు చూడాలి. నెక్స్ట్ పిక్చర్. మళ్ళీ మగ పెళ్లివారు. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి కొట్టుకున్నదే అదేమిటే ఏమిటో ఏమాయో చేసినానందుంది మరిదలా కాల్చే ప్రమిదలా చేసా సంపావే మరిదలా. రైట్ ఆన్సర్ 1 పాయింట్. సో ఈసారి ఇందులో ఇప్పుడు పార్టీ టైప్ కాబట్టి జూనియర్లు అందరూ డాన్స్ చేస్తారు. రండి మొదటి వరుసలో ఉన్న వాళ్ళు లేవండి. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు తోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు మంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్ట దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటికాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని గోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ థ్యాంక్ యూ. అరే సూపర్ డా. ఇట్స్ ఎడ్ స్కోర్ 2, ఇట్స్ ఎడ్ స్కోర్ 1. రెడీ ఫోటో ప్లీజ్. మీరే. ఓరోరి రాజా వీరాది వీరా నీతోనే నేను ఉండిపోనా పోనా ఎన్నాక నేను వెళ్ళాలి అన్నా అందాక నేను కూడా రానా రానా ఆయన హంసనావైనా నీ గాలి సోకుతుంటే పైన వచ్చిందిలే దేవసేన. వన్ మోర్ పాయింట్. వెరీ గుడ్. 2 points లో ఉన్నారు. ఇచ్చే టీము 2 points. ఓకే నెక్స్ట్ పిక్చర్. మళ్ళీ ఆడపిల్లి ఎవరు ఇస్తారు? మనిషి 3, 5, 4, 3, 2, 1. 5 seconds. ఓకే 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 హోల్డ్ సాంగ్ ప్లీజ్. నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం లాగనంటోంది ఓని మరీ చిలిపిది వయసు వాని. రైట్ ఆన్సర్ 1 point. ఇప్పుడు మనం టాస్క్ ఇవ్వాలి వాళ్ళకి. అరే రా అన్న. నేలకి బయట పెట్టి ఏదో పళ్ళతో పట్టుకోండి. ఇప్పుడు చెప్పండి. జాడ వేరు
పురుషులందు పురుషులందు ఆయన చూడు పురుషులందు అంట మొత్తం నాకు బయట ఉంటారు సార్ పురుషులందు పురుషులందు మాస్టర్ అనవసరం డాన్స్ చేయాల్సి వచ్చింది అదే అదే దెబ్బకి దారికి వచ్చాడు ఆయన పురుషులందు పుణ్య పురుషులు అబ్బా పురుష్ అబ్బా పురుష్ సో ఇప్పుడు డాన్స్ చేస్తారనమాట మ్యూజిక్ జల్దీ జారుకో 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 వాలే ఇంకో ఊరుకో పారుకో నెక్స్ట్ పిక్చర్ మళ్ళీ వీళ్ళే వేశారు ఒకరి షాట్ సార్ వస్తారా వస్తా వస్తా వస్తారే దావత్తే ఇస్తారా వస్తా వస్తారే ఒంటి గంట కొట్టుతుంటే ఓరి నాయనో వేడి పుట్టే ఒంటిలోనే ఏమి చెయ్యను సార్ వస్తారా ఒంటి గంట కొట్టినాక ఓరి నాయన అమ్మా వచ్చారమ్మా ఒంటి గంట కొట్టేశారు అయిపోయింది వెరీ గుడ్ రైట్ ఆన్సర్ 1 పాయింట్ సో లీడింగ్ లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు మనం గట్టిగా పాడకపోతే చాలా కష్టం అయిపోద్దమ్మా ఓకే సూపర్ రెడీయా ఎస్ నెక్స్ట్ పిక్చర్ చిన్నదో చిన్నదో కుర్రదో కుర్రదో పల్లెట్టుకొచ్చిన కుర్రదో కుర్రది ఆ పిల్ల పండుగ రైట్ ఆన్సర్ 1 పాయింట్ మొత్తం వీళ్ళందరి చేత డాన్స్ చేపిస్తే ఎలా ఉంటుంది మొత్తం అందరేనమ్మా ఏది వాళ్ళే పాడి వాళ్ళే చేస్తారా అయితే మీరందరూ చేయాలన్న రెడీ ఆల్ బ్యాచ్ రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదో రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదో సూపర్ ఓకే సో 4 and 4 లోకి వచ్చాం మనం రైట్ హియర్ వి గో నెక్స్ట్ పిక్చర్ మగ పెళ్లి వారు క్లో ఇస్తారా పాడండి క్లూ కావాలి ఆ క్లూ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా వాడతారు సరే మీకు క్లూ ఇస్తున్నాం ఈ టీం కి ఇళయరాజా గారు అబ్బాయి యువన్ శంకర్ రాజా ఓకే పాస్ కన్నుల భాషలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూసి మరోవైపు దాలక అద్దాల మనసు కదులే లేతులు చంద్రాన్ని చూడలేవులే ఏం సినిమా ఇది 7G బృందావన్ కాలనీ ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజానా అవునా 7G బృందావన్ కాలనీ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజానా ఎస్ మీకు కూడా తెలియదా పాసా కరెక్ట్ టైంలో ఉన్నాం 4 పాయింట్లో ఉన్నాం ఈ టైంలో మీరు ఈ పాట పాడడం రైట్ కరెక్ట్ అది కూడా పాస్ అయినది మీరు అది కరెక్ట్ పాడుంటే ఓకే బట్ కరెక్టే వాడను రైట్ ఆన్సర్ 1 పాయింట్ సూపర్ వెల్ డన్ ఓకే సో వాళ్ళు లీడింగ్ లోకి వచ్చారు లాస్ట్ పిక్చర్ మిగిలింది ఈ పిక్చర్ కి మీరు పాడితే టై మీరు పాడకపోతే వీళ్ళు విన్ ఓకే మీరు కంగారు పడకండి వాళ్ళు పాడతారులే చూద్దాం ఫస్ట్ లాస్ట్ పిక్చర్ ఫైవ్ 4 3 ఓకే ఇప్పుడు పాడతారు మైక్ ఇవ్వండి ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మారా సంధి వేళ అయ్యిందమ్మా సంతకాలు చేయాలమ్మారా సార్ నాకు క్షమించండి ఇంత సార్ ఇంతనే అన్ని అందుకోగరా ఎస్ రైట్ ఆన్సర్ 1 పాయింట్ అయ్యయ్యో ఆయన చాలా అద్భుతంగా పాడారు అసలు మీలో ఇంతమంది సింగర్స్ ఉన్నారు నాకు ఈ రోజే తెలిసింది అనమాట
ఇంకా పబ్లిక్ ప్లేసెస్ లో పాడుతున్నప్పుడు ముందే 2-3 అంబులెన్స్లు తెప్పిద్దాం ఈసారి. అండ్ ఇట్ సెడ్ 5 points అండ్ ఇట్ సెడ్ 5 points. వెల్ ప్లేడ్. సో మొత్తానికి కావాలని ప్లాన్ చేస్తున్నట్టున్నారు కదా మీరు. ఒకటి మీరు పాడండి, ఒకటి మేము పాడతాం, ఒకటి మీరు పాడతారు. బట్ ఎట్టి పరిస్థితుల్లో విజిల్లకి కరెక్ట్ గా వేసి ఈక్వల్ స్కోర్స్ తో ఉన్నారు కాబట్టి 2 టీంలు విన్నర్సే. కంగ్రాచులేషన్. ప్రదీప్ 1 సెకండ్ మా సన్నీ మీకు ఒక క్వశ్చన్ అడుగుతారంట, సిల్లీ క్వశ్చన్. పెళ్లి గురించి తప్ప ఏమని అడగరా? హాయ్, మీ పేరు? సన్నీ. ఆధార్ కార్డు మీద అలాగే ఉందా? అంకుల్ సన్నీ, నీ పేరు? ఒరిజినల్ పేరేంటి? కనుగొడుతుండా ఎవరికి? అరే ఏం రో, నే ఉండగానే లేడీస్ కన్ను కొడుతున్నావు నువ్వు. కొడితే ఇద్దరం కలిసి కొట్టాలి. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాసా? ఫస్ట్ టైమా? మొదటిసారా? ఓకే. ఏంటి నీ క్వశ్చన్ ఏంటి? 3+3 6. సదాశివ దేవతలు ఉంటే కనుక వీడి మాట వింటే త్వరగా ఫిక్స్ అయ్యేది కూడా. అరే నేను కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుందాం అనుకుంటా, ఏమంటావు? నీకు ఓకేనా? వద్దా? మరి రకుల్ ప్రీత్ సింగ్, రాశి కన్నా వద్దా? పోనీ ఎవరు చేసేవాడు బెటర్ అంటావు? హిందీ కూడా వద్దా? చేసుకోవాలి వద్దా? సరే చెప్పరా ఏదో డెస్టీరా. చాలా మంది హీరోయిన్లు వెయిటింగ్ రా రే. నువ్వు ఆన్సర్ చెప్తే తప్ప నేను గ్రీచ్ తమన్నా. సరే అయితే మొత్తానికి అయితే చేసుకోవాలంటావు. వీళ్ళలో ఎవరో ఒకళ్ళు ట్రై చేస్తాను, ఓకేనా? పెళ్లికి రావాలి నువ్వు, సరేనా? జాగ్రత్తగా నోరు దగ్గర పెట్టు, అలా క్లోజ్ చేయి. ఈ పన్ను ఏమైందిరా? ఎలాగ దూరిందిరా లోపలికి? ఓకే కూర్చోనా, కూర్చో. క్లాప్స్, కమ్ ఆన్. ఓకే, అండ్ మా తరఫు నుంచి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కూడా చిన్న కానుకలు ఉన్నాయి. సో మీ పెద్దవాళ్ళతో సహా మండపం మీదకి రావాల్సిన కోరుతున్నాం. ఇకపై నువ్వు నేను లవర్సే, దిల్సే దిల్ కలిసే, క్రేజీ న్యూసెన్సే, లవనే బండికి లేదు రివర్సే, వెలిగిపోతున్నా వెన్నెల్లో తాజులా, ఎదిగిపోతున్నా ఎవరెస్ట్లా, మెరిసిపోతున్నా రెయిన్బో. మా 2 ఫ్యామిలీస్ కలిపి దిగిన గ్రూప్ ఫోటో మీకోసం. రండి కిందికి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ 2 ఫ్యామిలీ మెంబర్స్ అందరికి సరదాగా ఇలా ముందుకు వచ్చినందుకు అండ్ వీళ్ళిద్దరికి ఒక మెమరబుల్ డే అందించినందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రానుండే వేడుక చేద్దాం కార్యక్రమానికి మీరు వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. ఎలా అనిపించింది? నా లైఫ్ లో ఇది ఒక మెమరబుల్ డే. ఇలాంటి రోజు వస్తున్నా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నా లైఫ్ లాంగ్ మర్చిపోలేను ఇంకా ఇది. సో స్వీట్. జీతలు ఇది అందించినందుకు నాకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేడం గారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ టు జీ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గా ఎంటర్టైన్ చేశారు అండ్ మీరు ఎంజాయ్ చేశారు. అండ్ ఇలాగే ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. ఇలాగే ఇద్దరిని కలుపుతూ 2 కుటుంబాలని ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.